హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే నేను ఒక మూవీ అయితే చూసాను అనమాట. ఆర్టీఐ మూవీ అనమాట. వరలక్ష్మి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ శరత్ కుమార్ గారు లీడ్ రోల్లో నటించిన మూవీ అనమాట. ఈ మూవీ అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉంది. తెలుగు మూవీ అనమాట. చూసాక ఒకటే అనిపించింది భయ్య, టైం వేస్ట్ మూవీ. నాకైతే ఏం నచ్చలేదు అనమాట. ప్లాట్ విషయానికి వస్తే మాయ అనే ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటుంది. నిజంగానే సూసైడ్ చేసుకుందా, ఎవరైనా చంపారా, వాళ్ళ ఫాదర్కి తెలిసిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. ప్లస్ పాయింట్స్: వరలక్ష్మి గారు, శరత్ కుమార్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వారు ఇచ్చే రోల్కి చాలా బాగా న్యాయం చేశారనమాట. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది భయ్య. ఇదే భయ్య ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే భయ్య. స్క్రీన్ ప్లే అయితే అసలు ఇంట్రెస్టింగ్ లేదు. స్టోరీ పాయింట్ చాలా బాగున్నా తీసే విధానం అయితే సరిగ్గా తీయలేదన్నమాట. మూవీ స్టార్టింగ్ ఆర్టిఫిషియల్ సీన్ తోటి స్టార్టింగ్ అయితే భయ అంత నచ్చదు మనకు. ఇంకా క్యారెక్టర్ మీద అంత డెప్త్గా అయితే వెళ్ళలేదు అనమాట. అది కూడా మాకైతే నచ్చలేదు. రన్ టైం కూడా మనకైతే 1 అవరే ఉన్నా కూడా అనవసరమైన సీన్స్ వస్తుంటాయి. లాగ్ సీన్ అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చారా ఈ సీన్ అనిపిస్తుంది. మూవీలో కోర్ట్ సీన్స్ ఉంటాయి భయ, అక్కడ ఇంట్రెస్టింగ్ అని ఒక్క సీన్ కూడా ఉండదు భయ కోర్టులో అయితే. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే టైం వేస్ట్ అని చెప్తా. నేనైతే రికమెండ్ అయితే చేయను అనమాట ఈ మూవీ. మీరు ఒకవేళ చూడాలనుకుంటే మీరు చూడాలి. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు మూవీ. మరి భయ మరి మూవీ రివ్యూ నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.